బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇరవై 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణమాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజే. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను పట్టించుకోకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం, వీటి పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరతాయి. కాకపోతే మానసికమైనటువంటి ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి అంశాలు, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కారణం మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరే, అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు, 5 నిమ్మఫలాల్ని, పసుపు కుంకుమని అమ్మవారికి సారెగా సమర్పణ చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. పాల పొంగల్ని నివేదించండి. సమస్తమైనటువంటి దుర్యోగాలు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.